శ్రీరామ్, శ్రీరామ్ ఏమైందిరా నీకు? అరే శ్రీరామ్, ఏంట్రా ఈడు ఇలా అయిపోయాడు? అమ్మా వాడు ఏం నేరం చేశాడమ్మా అలా కట్టేశారు? ఏం చెప్పమంటావు బాబు, కన్న బిడ్డని కంట్లో పెట్టుకు చూసుకునే అదృష్టం నాకు లేదు. ఇలా తాళ్ళతో కట్టేసి శిక్షించే కసాయి తల్లిని నేను. అయినా ఇలా కట్టేయడం దేనికమ్మా? అరే శ్రీరామ్, ఎంత దారుణం రా ఇది. నేనురా నీకోసం మన సంజయ్ వచ్చాడురా. మరి ఇంత దారుణంగా కట్టేయడం దేనికమ్మా? వాడిని ఇలా కట్టేయకపోతే బయటకు వెళ్ళి పిల్లల్ని కొట్టి పెద్దల్ని తిట్టి అందరి మీద రాళ్ళు విసిరితే వాళ్ళ తలలు పగిలిన కోపంతో వాళ్ళ ఇంటికి వచ్చి వీడిని గొడ్డను బాదినట్టు బాతుంటే అది చూసి కన్నతల్లి గుండె తట్టుకోలేకపోయింది బాబు, తట్టుకోలేకపోయింది. అందుకే వాడిని అలా తాళతో కట్టేసి పనిలోకి వెళ్ళిపోతుంటాను. నువ్వు పనిలోకి వెళ్తే వాడికి ఆకలి దప్పిక అవసరం ఎలా అమ్మా? ఏం చెప్పమంటావు బాబు, పనికి వెళ్లకుండా ఉంటే పస్తులుండాలి, పస్తులు పడుకుంటే వీడికి ప్రతిరోజు మందులు కావాలి. అందుకే సాయంత్రం పని నుండి వచ్చే వరకు ఆకలి దప్పులతో బిక్కు బిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు వాడిలా అవడానికి కారణం ఏంటమ్మా? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు బాబు, అసలు ఏం జరిగిందంటే కర్ణాటక బళ్ళారిలో ఉంటూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేసింది ఆ మూర్ఖుడు ఇక్కడ సుబ్బారెడ్డి వివాహం చేశాడు. శ్రీరామ్తో పాటు కాలేజీలో వాడి మేనకోడలు పద్మజ కూడా చదువుతూ ఉండేది. ఆ అమ్మాయికి శ్రీరామ్ మంచితనం, చదువులో వాడి చురుకుదనం నచ్చి వాడితో బాగా చనువుగా ఉంటూ ఉండేది. నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా నడవాలి పద్మ. ఇంతకీ నొప్పి ఎక్కడా? ఇంకొంచెం ఇక్కడ, ఇంకొంచెం పైకి ఇక్కడ. పద్మ, పద్మ ఏంటి ఏం చూస్తున్నావు? వెళ్దాం పద. నువ్వింకోసారి దాంతో తిరిగినట్టు తెలిసినా మాట్లాడినా ప్రాణం తీస్తా. ఆ సుబ్బారెడ్డికి అప్పటికే 3 భార్యలు ఉన్నా మళ్ళీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాడి కోరిక. ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఎలా? ఒక ఐడియా. చిచి, స్కర్ట్ మొత్తం బురదైపోయింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి? చూసింది చాలు గాని ఇట్రా. అయితే ఆ జాంకేలు ఇటువు, నేను పట్టుకుంటాను. ఏం అవసరం లేదు, ఈ స్కర్ట్ పైకి పట్టుకో. నేనా? నువ్వు కాదు, ఇంకెవరినైనా పిలు. ఎవరున్నారు? ఎవరు లేరు కదా? అయ్యో రే పప్పు సుద్దా, నేను పిలవమంటే పిలుస్తావా? మరి నువ్వే కదా పిలవమని చెప్పావు. నేను పిలవమంటే పిలిచేస్తావా? నువ్వు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అయితే ఈ స్కర్ట్ పైకి పట్టుకో. అయితే సరే.